విషయాల్ని తప్పనిసరిగా మీరు ఆలోచించాలి. ఈ కార్యాలు ఇది సంఘ బోధో, సంఘాన్ని డెవలప్ చేసుకుంటానికి చేస్తున్న బోధో, మభ్యపెట్టి మనుషుల్ని మత్తెక్కించి లాక్కెళ్ళి సంఘములో కలుపుకోవడానికో కాదు. దిస్ ఈజ్ ద లాస్ట్ క్రై. ఇది చివరి కేక, ముగింపునకు ముందు జరిగే కేక. దేవుని స్తోత్రం కలుగును గాక. సంఘం ఎప్పుడైతే ఎత్తబడుతుందో అక్కడతో కృపకాలము నెలదో ముగించబడుతుంది. దేర్ ఈజ్ నో గ్రేస్ ఎనీమోర్. ఇకను ఎన్నడూ కూడా కృప దొరకదు ప్రియులారా. కనుక ఈనాడు వాక్యం వింటున్నావంటే, ఇప్పుడు చివరి హెచ్చరికలను వింటున్నావంటే ఇంకా కృప నీ ఎడల నిలిచి ఉన్నది. దేవుని స్తోత్రం. ఏమి వినాలి, ఏమి చేయాలో ప్రభు కృపను బట్టి రేపు దేవుడు నన్ను దర్శించి నాతో మాట్లాడాలని ఆశపడుతున్నా. మీ అందరికీ అది చెప్పాలి క్లియర్గా. నా భాష, నా యొక్క ఆలోచన. ప్రియ సోదరులారా, తప్పక మీరు ప్రార్థన చేయండి. బాగా రాత్రి మంచిగా ప్రార్థించండి. దేవుడు దర్శించాలి. పిల్లలు అనేకులు నశించిపోతూ ఉన్నారు. నిజము తెలియక మోసపోతున్నారు. సంఘాలే అడ్డుగోడలుగా ఉన్నాయి. సంఘాలే మనుషులు ఎక్కువగా మభ్యపెడుతూ ఉన్నాయి. ఏదో బోధలో మనుషులు సాగిపోతున్నారు. నామకార్థ క్రైస్తవులుగా ఉండిపోతున్నారు. భక్తి లేని పరిస్థితి, శక్తి లేని పరిస్థితి, యథార్థత లేని పరిస్థితి. ఇది కాదు ప్రియులారా మన జీవితం. దేవుడు ఎంతో ఉన్నతమైన దేవుడు. విషయాల్ని తప్పనిసరిగా మీరు ఆలోచించాలి. ఈ కార్యాలు ఇది సంఘ బోధో, సంఘాన్ని డెవలప్ చేసుకుంటానికి చేస్తున్న బోధో, మభ్యపెట్టి మనుషుల్ని మత్తెక్కించి లాక్కెళ్ళి సంఘములో కలుపుకోవడానికో కాదు. దిస్ ఈజ్ ద లాస్ట్ క్రై. ఇది చివరి కేక, ముగింపునకు ముందు జరిగే కేక. దేవుని స్తోత్రం కలుగును గాక. సంఘం ఎప్పుడైతే ఎత్తబడుతుందో అక్కడతో కృపకాలము నెలదో ముగించబడుతుంది. దేర్ ఈజ్ నో గ్రేస్ ఎనీమోర్. ఇకను ఎన్నడూ కూడా కృప దొరకదు ప్రియులారా. కనుక ఈనాడు వాక్యం వింటున్నావంటే, ఇప్పుడు చివరి హెచ్చరికలను వింటున్నావంటే ఇంకా కృప నీ ఎడల నిలిచి ఉన్నది. దేవుని స్తోత్రం. ఏమి వినాలి, ఏమి చేయాలో ప్రభు కృపను బట్టి రేపు దేవుడు నన్ను దర్శించి నాతో మాట్లాడాలని ఆశపడుతున్నా. మీ అందరికీ అది చెప్పాలి క్లియర్గా. నా భాష, నా యొక్క ఆలోచన. ప్రియ సోదరులారా, తప్పక మీరు ప్రార్థన చేయండి. బాగా రాత్రి మంచిగా ప్రార్థించండి. దేవుడు దర్శించాలి. పిల్లలు అనేకులు నశించిపోతూ ఉన్నారు. నిజము తెలియక మోసపోతున్నారు.